గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ న్యూఢిల్లీ రీచ్ అయిపోయాము. ఈరోజు రైల్వే స్టేషన్ ఇది. ఈరోజు ఇక్కడి నుంచి మా ప్లాన్ యాక్చువల్లీ మనాలి. సో మాకు ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి మేము బయటపడాలనుకుంటున్నాము ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి. లగేజ్ తీసుకున్న తర్వాత ఇది కదా ఎంత లగేజ్ ఉంది చూడు. ఇగో ఇది ఇది అది అది మొయ్యాలి. ఆ పెద్ద సూట్ కేసు కూడా నువ్వే తీసుకో. నా వల్ల కాదు, తీసుకపోయేది ఒకటే క్యారీ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మేము చూడాల్సింది లగేజ్ కౌంటర్. దగ్గరలో ఎక్కడ ఉంది అని చక్కచక్క వెళ్ళి చూసేసుకోవాలి, ఎందుకంటే లగేజ్ అక్కడ పెట్టి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఢిల్లీ. ఈ వీడియోలో మీరు ఓన్లీ సరోజినీ మార్కెటే కాకుండా ఢిల్లీ రోడ్స్ ఎలా ఉన్నాయి, మనం సరోజినీ మార్కెట్ ఎలా రీచ్ అవుతాము, రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇదే లగేజ్ కౌంటర్ చూసారా, లైన్ చాలా పెద్దగా ఉంది. బట్ ఇక్కడ పెట్టుకుంటే మనకి సేఫ్. మనం ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయాలి, బయట తిరగాలి అంటే ఇక్కడ పెట్టుకుంటే సేఫ్. ఢిల్లీ రీచ్ అయిపోయాం కదా, ఇప్పుడు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఈవినింగ్ 8 o'clock కదా మనకి టైం ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి. సరోజినీ మార్కెట్ అక్కడికి వెళ్ళాము. అక్కడ షాపింగ్ రేట్స్ ఎలా ఉన్నాయో అన్ని చూద్దాము. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనం మెట్రోకి వెళ్తున్నాం. ఇదే ఢిల్లీ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనము మెట్రోకి వెళ్తే మనకి ఈజీగా సరోజినీ మార్కెట్ వెళ్ళొచ్చు. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా ఆకలి. రైల్వే స్టేషన్ నుంచి సరోజినీ మార్కెట్ వెళ్ళాలంటే మెట్రో లైన్ ఉంటుంది, అది పింక్ లైన్ అనమాట. మనం ఆ పింక్ లైన్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. అప్రాక్సిమేట్ 30 minutes పడుతుంది అంతే. డిఫరెంట్ గా ఉంటుందని రోడ్ సైడ్ పుల్కే తిందామని వచ్చాము. ఇది చూడండి ఎలా కాలుస్తున్నాడో పుల్కా. నార్త్ సైడ్ ఈ రోటీ పుల్కా చోలే అనేది ఫేమస్ అనమాట, అందుకే మేము టేస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ తిన్నాము. అమ్మయ్య, పేట్ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఢిల్లీ రోడ్స్ చూడండి ఎంత వైడ్గా పెద్దగా ఉన్నాయో, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ కదా ఇక్కడ. మేమైతే సండే రోజు వచ్చాము కాబట్టి ఇక్కడ అంతగా ఎక్కువ ట్రాఫిక్ లేదు. లేకపోతే అసలు చాలా మనకి ఒక్క చోట నుంచి ఇంకో చోట వెళ్ళడానికి చాలా పొల్యూషన్ ఉంటుంది, మళ్ళీ టైం పట్టేస్తుంది మనకి. మెయిన్ థింగ్ మనం ఇక్కడ కావాల్సింది మనకి అక్కడ హైదరాబాద్ లో తక్కువ రేటుకి దొరకండి ఏంటి, జాకెట్. ఇంకా జాకెట్స్ చాలా చీప్ గా ఉంటాయి, అవి తీసుకున్నాం. सरोजनी नगर में अभी कुछ मार्केट बोल रहे थे ना? बहुत सारी है, चले जाओ, हाँ। कलर बाग में क्या है? कलर बाग में गारमेंट की दुकान होगा। మా మైక్ బాగోక ఆయన వాయిస్ సరిగా వినిపించలేదు. కరోల్ బాగ్ వెళ్తే హోల్సేల్ గార్మెంట్స్ కావాలి అంటే అక్కడికి వెళ్ళాలి అని. అలా చాలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ, ఎక్స్ప్లోర్ చేస్తే మనకి 1 day సరిపోదు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ఇండియా గేట్. ఇక్కడికి వెళ్ళాలన్నమాట, ఇటు నుంచే వెళ్ళాలి మన ఇండియా గేట్ చూడాలి అంటే. మీరు ఢిల్లీ వస్తే తప్పకుండా ఇండియా గేట్ని విజిట్ చేయండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము సరోజినీ మార్కెట్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మార్కెట్లోనే చాలా టైం సరిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ మనాలి బస్ పట్టుకోవాలి. మనాలి వెళ్ళాలంటే మనకి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అంటారు, ఇంకొక నేమ్ ఏంటంటే మజ్ను కా టిల్లా. అక్కడే మనకి మనాలికి వెళ్ళే అన్ని బస్సెస్, వోల్వో బస్సెస్ దొరుకుతాయి. మనకి సరోజినీ మార్కెట్ నుంచి 1 hour పడుతుంది ఐఎస్బిటి బస్ స్టాప్ వరకు వెళ్ళాలి అంటే, ఆటో ట్యాక్సీ తీసుకుంటే. ఇదేనండి సరోజినీ మార్కెట్. ఇలా ముందుకు వెళ్తే యాక్చువల్గా బ్యాక్ సైడ్ మాకు కార్ ఆపింది, ఆ ఫ్రంట్ సైడ్ మీకు ఎంట్రన్స్ చూపిస్తాను రండి. ఇక్కడ మార్కెట్లో అన్నీ డెడ్ చీప్ అనమాట. మనము చాలా బార్గెన్ చేసి తీసుకోవాలి. వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తారు, మనం హైదరాబాదియా వాళ్ళకి తెలిసిపోతుంది ఈజీగా మనం లోకల్సా కాదా అని. సో కేర్ఫుల్గా చూసి మనం షాపింగ్ చేయాలి బార్గెన్ చేసి.
ఈ సరోజినీ మార్కెట్ ఎంట్రన్స్కి ఆపోజిట్ సైడ్ మనకి మంచి మంచి జాకెట్స్ దొరుకుతాయి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. లాస్ట్ టైం మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఇక్కడికే వచ్చాము, సరోజినీ మార్కెట్ వయా మెట్రో వచ్చాము అనమాట. అయితే ఇక్కడ జాకెట్స్ మేము కాశ్మీర్లో మా వీడియోస్ చూడకపోతే చూడండి, అందులో వేసుకున్న జాకెట్స్ అన్నీ ఇక్కడ కొన్నవే. మా కాశ్మీర్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. ఆ వీడియోస్లో మీకు మొత్తం అంతా క్లియర్గా చూపించాము కాశ్మీర్ గురించి. జాకెట్స్ ये जैकेट्स कैसा भैया 200 भैया 200 200 ఆ బ్లాక్ బాగున్నట్టుంది చూడు 200 అంట అది తమ్ముడికి తీసుకుంటా 2 in 1 యూజ్ చేయొచ్చు అది. ఇక్కడ జాకెట్ రేట్ చూసారా, 200 రూపీస్. అలాగే 100 రూపీస్కి మనకి స్వెటర్స్ కూడా దొరుకుతున్నాయి. ఎంత చీప్ కదా. నేను వేసిన రెడ్ జాకెట్ కూడా నేను ఇక్కడే తీసుకున్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు, అది కూడా 200 రూపీసే. ఇక్కడైతే 100 రూపీస్ స్వెటర్ 50 రూపీస్కి వేస్తున్నారంటే వచ్చాము చూడటానికి. స్వెటర్స్ బాగానే ఉన్నాయి, కానీ అందులో సెలెక్టెడ్ తీసుకోవాలి. చిరిగిపోయి ఉంటాయి, డ్యామేజ్ ఉంటాయి, అవన్నీ చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. జామకాయ ఏ మ్యాంగో ఇక్కడ క్లిప్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఏది కావాలంటే అది దొరుకుతుంది. శాండిల్స్ దొరుకుతాయి, గాగుల్స్ దొరుకుతాయి, స్వెటర్స్ దొరుకుతాయి, జాకెట్స్ దొరుకుతాయి, మఫ్లర్స్ ఉంటాయి, టోపీ ఉంటుంది, ఏది హ్యాండ్ గ్లౌజెస్ దొరుకుతాయి. అన్నీ డెడ్ చీప్ అనమాట. నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ 30 రూపీస్ అంటే నేను షాక్ అయ్యాను. ఎంత మంచి మంచి వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. మీరే చూడండి, బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వెటర్స్ ఉన్నాయి, 300 రూపీస్ సేల్ అని రాశారు. ఈ మార్కెట్లో అన్నిటికన్నా నాకు నచ్చింది టాయ్స్ అండి. చాలా బాగున్నాయి అసలు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరే చూడొచ్చు. చాలా చాలా బాగున్నాయి, అలాగే చీప్ కూడా మనకి. అలా చిన్న బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి టాయ్స్ అన్ని తీసుకెళ్ళి మనము సేల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ హ్యాండ్ పర్సెస్, బ్యాగ్స్ అయితే మనకి 200 రూపీస్, ఎనీథింగ్ 150 200 అంతకన్నా ఉండదు. 500 చెప్పాడు, 250కి బార్గెన్ చేశాను నేను. మనకి చాలా ఇక్కడ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే మనకి కాస్ట్లీ పడతాయి. సో మంచిగా బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాకర్స్కి, మళ్ళీ ట్రావెలింగ్ వాళ్ళకి సంబంధించి ఐటమ్స్, బ్యాగ్స్ కానీ చాలా చీప్గా దొరుకుతాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ పర్సన్ టాలెంట్ చూడండి, రోడ్ సైడ్ మీద తన టాలెంట్ చూపించుకొని ఎర్న్ చేస్తున్నాడు. ఎంత బాగా డాన్స్ చేశాడంటే అది చూస్తూనే ఉన్నాను నేనైతే.
हमने भी लिखा कुछ तेरे बारे में है हाथों को संभाले मेरे हाथों में ఇలా మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఎంటర్టైన్మెంట్తో హ్యాపీనెస్తో బోల్డెన్ని ఎక్స్పీరియన్సెస్తో మళ్ళీ ఆటో ట్యాక్సీ తీసుకొని మేము రిటర్న్ వెళ్ళిపోవాలి ఐఎస్బిటి బస్ స్టాండ్కి. అయితే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందని మేము ఆటో తీసుకున్నాం. ఇక్కడ ఆటోస్ ఎలా ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని, ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా వ్యూవర్స్కి కూడా చూపించాలని చెప్పి మేము ఆటో అయితే తీసుకున్నాము. ఆటో అంటే నార్మల్ ఆటో కాదండి, షేర్ ఆటో. చూసారా ఎలా ఉందో, ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కిన ఆటో ఇలాగే ఉంటుంది. ఇది షేర్ ఆటో అనమాట, ఢిల్లీ. ఇంకోటి గమనించారు, ఇక్కడ రిక్షాస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. రిక్షాస్ కూడా చాలా మనం ఇలా షేర్ ఆటోస్ రిక్షాస్ బాగా చూడొచ్చు ఇక్కడ. కానీ అస్సలు ట్రాఫిక్ రూల్స్ అంటూ లేవండి. ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు వచ్చేస్తున్నారు. పొల్యూషన్ అయితే టూ మచ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రెడ్ ఫోర్ట్, లాల్ కిలా అని కూడా అంటారు. బట్ రీసెంట్గా ఏదో బాంబ్ బ్లాస్ట్ బయట జరిగింది, సో అందుకే ఇది క్లోజ్డ్ ఉంది. సో నేను లోపల నుంచి చూపించలేకపోయాను మీకు. ఇదేనండి ఐఎస్బిటి బస్ స్టాప్, కాశ్మీరీ గేట్. ఆఖరికి వీ హ్యావ్ రీచ్డ్ హియర్. ఇక్కడి నుంచి మేము మనాలి వెళ్తాము. ఈవినింగ్ నైట్ అన్నమాట 8 o'clockకి మాకు బస్ ఉంది, వోల్వో బస్. సో లోపల ఇలా కనిపిస్తుంది అనమాట మీకు ఈ బస్ స్టేషన్. చాలా నీట్గా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కౌంటర్స్ ఉంటాయి, బస్ కౌంటర్స్. ఎక్కడ వెళ్ళాలో టికెట్ తీసుకోవచ్చు. మా ఈ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.